తిరుపతికి పోతుర్రని ఎరకైతే చాలు వచ్చేటప్పుడు నాకు 2 లడ్డూలు పట్టుకరా పైసలు కొడతా అని కొందరంటే పోయి వచ్చిన వాళ్ళను లడ్డూ ప్రసాదం లేదా అని అడుగుతుంటారు ఇంకొందరు. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం రుచి అంత గొప్పది. మరి కొండ మీద దేవుని దర్శనం ఎంత భాగ్యము, లడ్డూ ప్రసాదం దొరుకుడు కూడా అంతే భాగ్యం అని అనుకుంటారు భక్తులు. అందుకే ఈ తీర్ల రికార్డు కొడుతుంది లడ్డూ ప్రసాదం. వారే వా, తిరుపతి వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదమా మజాకనా? కొండ మీదికి పోయిన భక్తులంతా సంచుల లడ్డూలు నింపుకొస్తుంటే ఆ లడ్డు ఆదాయం గిన మస్తు పెరుగుతుందట సాములూరికి. అది గిన అట్టిట్లా కాదు సుమా, రికార్డుల మోత మోగిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13,95,00,000 లడ్డూలను అమ్మి ఎన్నడూ లేనంత రికార్డు కొట్టిందట టీటీడీ. ఒక్క లడ్డూలు అమ్మితేనే వెంకన్న స్వామికి 567 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందట. అంటే చూసుకోరే ఏ రేంజ్ లో గిరాకీ నడుస్తుందో. అయినా పోయినోళ్ళు వచ్చేనే వస్తారా? ఇంటోళ్ళకు చుట్టాలకు దోస్తులకు సరిపోను ప్రసాదం దేవాలనా. అందుకే ఒక్కొక్కరు పిక్కటంగా మెలుకొని వచ్చేటాలకు ఈ తీర్ల రికార్డు కొడుతుంది లడ్డూ ప్రసాదం. అట్లయినా కూడా రోజుకు 4 లక్షల లడ్డూలు చేసుకుంటూ చేసిన కాడికి మొత్తం అమ్ముతున్నారట. లెక్కకైతే కొండ మీద పోయిన భక్తులంతా వెంకన్న స్వామి దర్శనం అవుడే ఆల్చాం, లడ్డూ ప్రసాదానికి లైన్ కడుతుంటారు ఎమ్మటే. దేవుని దర్శనం అవుడు ఎంత అదృష్టమో గా లడ్డూ ప్రసాదం దొరుకుడు చూస్తే అంతే అదృష్టం అని అనుకుంటుంటారు. అందుకే గట్ల ఎగవడొస్తున్న భక్తుల రాకడ జయంగా టీటీడీకి కొత్త రికార్డు వచ్చింది. మొత్తానికి భక్తులు ఎంతమంది వచ్చినా సరే సరిపోను లడ్డూలు తయారు చేస్తాం. రుచి క్వాలిటీలో రాజీపడే ముచ్చటే లేదు. వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం రుచి ఎల్లకాలం యాది పెట్టుకునేటట్టు చేస్తామంటారు టీటీడీ అధికారులు. ఏదేమైనా ఒక్క లడ్డూలు అమ్మితేనే 100 కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందంటే గా 7 కొండల వాడు ఎంత శ్రీమంతుడో కదా అని అనుకుంటారు భక్తులు.